ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా అసమును సామాజిక సేవ కార్యక్రమాలకు వినియోగించి జన్మను సార్థకం చేసుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలాడి వెంకటేష్, అబ్బాస్ కేక్ కట్ చేసి పేదలకు మిఠాయిలు, డ్రింక్ బాటిల్ పంపిణీ చేసిన అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజనం మరియు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ ఫౌండేషన్ సభ్యుల ఆర్భాటాలు లేకుండా పుట్టినరోజున పేదవారికి అండగా ఉండటం ఆదర్శనీయమన్నారు. గూడెం అప్పారావు విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శుడు అయిన మా సోదరుడు గూడెం అప్పారావు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద ఫౌండేషన్లో భారీ ఎత్తున అన్నదానం, అలాగే దుప్పట్లు, పిల్లలకు డ్రింక్ బాటిల్, చాక్లెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారు చేతుల మీద జరగడం చాలా గర్వకారంగా ఉంది. ఇట్లు మీ కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్. పుట్టినరోజు జరుపుకుంటున్న విశాఖ వాస్తవ్యుడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా మరి రాష్ట్రమంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజుకు 1,00,000 దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా పేదలకు భోజన వసతి, దుప్పట్లు, డ్రింక్ బాటిల్ కూడా పంపిణీ జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన బత్తుల సూర్యప్రసాద్ గారికి, కాలాడి వెంకటేష్ గారికి, అబ్బాస్ గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం.